హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం ఎందుకు ఇండియాలో ఏ ఒక్క హీరో కూడా బాలకృష్ణ గారిని బీట్ చేయలేకపోతున్నారో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా బాలకృష్ణ గారి లాగా ఏ హీరోకి కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది లేదు. అంటే వాళ్ళకి అసలు కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది లేదని కాదు. అయితే బాలయ్య బాబు గారికి ఉన్నటువంటి రేంజ్ లో వాళ్ళకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అస్సలు లేదు. ఇంకొక రీజన్, యూత్ లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్. బాలకృష్ణ గారికి ఉన్నట్లుగా మరే ఇతర ఇండియన్ హీరోకి యూత్ లో కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఒక యంగ్ స్టార్ లేదా న్యూ ఏజ్ యాక్టర్ వీళ్ళకి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అది వేరే విషయం. కానీ ఒక ఓల్డ్ ఏజ్ హీరోకి ఇప్పుడున్న యూత్ లో కూడా అంతటి ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ వ్యక్తి ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తే ఆ వ్యక్తికి ఇలాంటి ఫ్యాన్ బేస్ అనేది వస్తుంది. ఇంకొక కారణం స్క్రీన్ ప్రెసెన్స్. ఇండియాలో మరి ఏ హీరోకి కూడా బాలకృష్ణ గారికి ఉన్న విధంగా అలాంటి అట్రాక్టివ్ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక యాక్టర్ కి స్క్రీన్ ప్రెసెన్స్ అనేది విపరీతంగా వర్కౌట్ అయిందో, సినిమాలో కంటెంట్ లేకపోయినా సరే కేవలం అతని స్క్రీన్ ప్రెసెన్స్ తోనే సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి, కోట్లు కొల్లబడతాయి. అలాంటి స్క్రీన్ ప్రెసెన్స్ కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి ఈ సీన్స్ ఈ సీన్స్ అనేవి ఇండియన్ సినిమాలో వేరే ఏ హీరోకి పెట్టినా కూడా చాలా కామెడీగా ఉంటాయి. సో కేవలం బాలకృష్ణ గారి దగ్గర నుండే ఇలాంటి సీన్స్ ని ఆశిస్తారు ఫ్యాన్స్. ఈ సీన్స్ అనేవి ట్రోల్స్ కి గురయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రోల్స్ కి గురయ్యాయి అంటే ఈ సీన్స్ అంత ఫేమస్ అయ్యాయి అనే కదా. సో ఇలాంటి ఫేమస్ సీన్స్ అనేవి, ఐకానిక్ సీన్స్ అనేవి ఇండియన్ సినిమాలో ఏ హీరోకి ఉండవు. నెక్స్ట్, బాక్స్ ఆఫీస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఇండియాలో వేరే ఏ హీరోకి లేదు. ఒకవేళ వాళ్ళకి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ పవర్ ఉన్నా అది బాలయ్య బాబు గారి కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించి ఉండవచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోస్ మాత్రమే సీనియర్ హీరోస్ లో హైయెస్ట్ 100 కోట్ల షేర్ మూవీస్ కలిగి ఉండొచ్చు. కానీ బాలకృష్ణ గారిలాగా బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రాజర్స్ అనేవి లేవు. ఒప్పుకుందాం, రజనీకాంత్ గారికి కబాలి, 2.0, పేట, జైలర్ లాంటి 100 కోట్ల షేర్ మూవీస్, చిరంజీవి గారికి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి 100 కోట్ల షేర్ మూవీస్ ఉండొచ్చు. కానీ బాలయ్య బాబు గారి లాగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్ గా 3 మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాజ్ అనేది వాళ్ళు కొట్టలేరు, కొట్టరు కూడా. ఎందుకంటే ఇది హోల్ ఇండియన్ సినిమాలో బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇంకో రీజన్, వరస్ట్ మూవీస్ తో కూడా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం. ఇది నిజం. ఎందుకంటే మనం ఇండియాలో ఏ హీరోనైనా తీసుకోవచ్చు, ఆ హీరోకి గనక ఏదైనా ఒక వరస్ట్ మూవీ వచ్చిందా లేదా వరస్ట్ ఫ్లాప్ వచ్చినా సరే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో బాధపడతారు. ఇలాంటి మూవీస్ మళ్ళీ చెయ్యొద్దు అని చెప్పి ఆ హీరోస్ ని రిక్వెస్ట్ చేస్తారు, లేదా ఆ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేస్తారు ఇలాంటి చెత్త సినిమాలు మా హీరోస్ తో తీయొద్దు అని. కానీ ఒక బాలకృష్ణ గారి వరస్ట్ మూవీస్ ని మాత్రమే ఫ్యాన్స్ చాలా విపరీతంగా వాటిని కూడా హిట్ సినిమా రేంజ్ లోనే ఎంజాయ్ చేస్తారు. వాటికి జనాలు కూడా ఎంతో ఎక్కువ మంది తరలి వెళ్తారు. అది ఎలాంటి సినిమా అయినా కానివ్వండి, ఎలాంటి వరస్ట్ ఫిల్మ్ అయినా కానివ్వండి, అందులోని బాలకృష్ణ గారు హీరోనా కాదా, బాలకృష్ణ గారు ఆ సినిమాలో ఉన్నారా లేదా అనేది మాత్రమే ఫ్యాన్స్ చూస్తారు తప్ప అది వరస్ట్ మూవీయా గొప్ప మూవీ అనేది ఏమీ వాళ్ళు చూడరు. ఉదాహరణకి అధినాయకుడు, పరమవీర చక్ర, ఒక్క మగాడు, రూలర్, ఇలా చాలా వరస్ట్ మూవీస్ ఉన్నాయి, డిక్టేటర్. అలాగే బాలకృష్ణ గారి కెరియర్ లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లెజెండ్, సింహ ఇలాంటి బిగ్గెస్ట్ హిట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో, ఓన్ చేసుకుంటారో, ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి వరస్ట్ మూవీస్ ని కూడా ఫ్యాన్స్ అదే విధంగా ఓన్ చేసుకుంటారు, ఎంతగానో ఆదరిస్తారు, వాటికి కలెక్షన్స్ ని కూడా తెప్పిస్తారు, వాటికి కలెక్షన్స్ వస్తాయి ఎందుకంటే అందులో బాలకృష్ణ గారి హీరో కాబట్టి. ఇక ఇంకో రీజన్, ఇప్పుడు ఇండియాలో ఏ స్టార్ హీరోకైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర లేదా ఎక్కడైనా కూడా ఏ విధంగా అయినా సరే రికార్డ్స్ ని సాధిస్తే ఆ హీరోకి పేరు వస్తుంది.
స్టార్డమ్ కూడా వస్తుంది. కానీ ఒక బాలకృష్ణ గారికి మాత్రమే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఒక బాలకృష్ణ గారికి మాత్రమే ఏదైనా రికార్డ్ సాధిస్తే ఆ రికార్డుకి పేరు వస్తుంది. ఎందుకు? బాలకృష్ణ గారు సాధించినటువంటి రికార్డు కాబట్టి అది. సింపుల్ గా చెప్పాలంటే ఇందాక మనం అనుకున్నట్లుగానే ఈ హీరోస్ అంతా కూడా 1000 కోట్ల గ్రాజర్లు, 100 కోట్ల షేర్లు సాధించారు. కానీ వీటిల్లో బాలకృష్ణ గారు ఏది సాధించలేదు. కానీ ఆయన సాధించింది 100 కోట్ల గ్రాస్. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ వరుసగా. 100 కోట్ల షేర్ అనేది పక్కన పెట్టేయండి, అది అనవసరం. 100 కోట్ల గ్రాస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ పరంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే అది బాలకృష్ణ గారు సాధించడం వల్ల, బాలకృష్ణ గారి వల్ల ఆ రికార్డ్స్ కి పేరు వస్తుంది. సో చూసారు కదా, ఎందుకు ఇండియాలో ఏ హీరో కూడా బాలకృష్ణ గారిని బీట్ చేయలేకపోతున్నారో. వీటిల్లో ఇంకా ఏదైనా రీజన్ గాని పాయింట్ ని గాని మేము మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. బాలకృష్ణ గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి.